కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపడానికి వీల్లేదు. ఆ కార్పొరేట్ ఇండస్ట్రీ వల్ల నా ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసా? ఉద్యమం ఆపే ప్రసక్తి లేదు. సార్ చెక్. ఎవరిది? ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళది సార్. ఏంటి, ఈ చెక్ మీద అసలు నెంబరే లేదు? అర్థమైంది. మన కార్యకర్తలకి ఇన్ఫార్మ్ చేయి. ఇది కేవలం మన ప్రజల మంచి కోరే ఈ ఉద్యమాన్ని ఆపాల్సి వస్తుందని చెప్పు. అలాగే సార్. రా సత్య, రా. నమస్తే అన్న. అమ్మొచ్చింది. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే చెల్లమ్మ, కూర్చోండి. ఆడపడుచు రాకతో మా ఇల్లంతా కళకళలాడిపోతుంది. స్టేషన్లో మీకెలాంటి ఇబ్బంది కలగలేదు కదా? లేదు లేదన్నయ్య గారు, మీరు చెప్పాక నాకెటువంటి ఇబ్బంది తలపెడితే వాళ్ళకి రోజులుంటాయా? చాలా కృతజ్ఞతలు అన్నయ్య గారు. నాకెందుకమ్మా? అలా ఏంటన్నా, మీరే గనక కమిషనర్ గారితో మాట్లాడకపోయి ఉంటే అమ్మని వాళ్ళు వదిలిపెట్టేవాళ్లే కాదు. మరి నా సత్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? చెప్పాను కదా, తను నీకు అమ్మైతే నాకు ఆడపడచని. నా చెల్లెమ్మ కోసం నేను ఆ మాత్రం చేయలేనా? చూడమ్మా, మీరు చేసిందైతే తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే మన వాళ్ల జోలికొస్తే మనం ఊరికే వదులుతామా? నేనైతే కొట్టి మాట్లాడతాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, రాజకీయాల్లో మాత్రం ఏ పని చేసినా కూడా ఆచి తూచి అడుగు వేయాలి. ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎక్స్ పార్టీ వాళ్ళు మనం ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని గోతికాడ నక్కలు కూర్చొని ఎదురు చూసినట్టు చూస్తున్నారు. మన వైపు నుంచి చిన్న అపరాధం జరిగినా బురద చల్లడానికి రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి పరిస్థితుల్లో మన తప్పు లేకపోయినా కూడా మనల్నే తప్పు పడతారు. ఇప్పుడిప్పుడే సత్య రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇలా గొడవలు చేసుకుంటూ పోతే సత్యకి బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను కమిషనర్ గారితో మాట్లాడాను, వాళ్ల చెల్లితో కూడా మాట్లాడాను. వాళ్ళు కేసు వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మీరు చేసిన ధ్వంసానికి ఎంతో కొంత తగిన మూల్యం వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. సరే అన్న. చూడు సత్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళి అది ఎక్కడుందో కనుక్కొని మీరు చేసిన ధ్వంసానికి తగిన నష్టపరిహారం ఇచ్చేసిరండి. విషయం అక్కడితో ఆగిపోతుంది. అలాగే అన్న. అమ్మా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నా పేరు మీద మా కార్యకర్తలు సామాన్య జనాలతో గొడవలు పడి దాదాగిరి గూండాగిరి పెట్టుకోవడం నేనస్సలు సహించను. అర్థమైందనుకుంటాను. సరే, నాకు చిన్న పనుంది, వెళ్ళొస్తాను. అలాగే అన్న. పదమ్మా, వెళ్దాం. ఏ టు జెడ్ మ్యారేజ్ బ్యూరోనా? అవును, మంజు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కన్ఫర్మ్ అండి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఏది కన్ఫర్మ్? ఎందులో డౌట్ లేదురా. మీరేమో మంజు మేడంని మీ అబ్బాయి డీజేకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా. మంజు మేడంకి ఆ పెళ్లి ఇష్టం లేక
డైరెక్ట్గా తనే బ్యూరోకి వచ్చి తనకు మంచి సంబంధం కోసం వెతుక్కుంటుందండి. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమేనండి. లేకపోతే మన మంజు మేడంకి ఈ బ్యూరోలో ఏం పని? మీరు ఇలాగే చూస్తూ ఉండండి, మంచిగా మంజు మేడం వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆవిడ భారత్లో మీ కొడుకు డీజేతో పాటు కలిసి డీజే వైద్యుడు డీజే. నోరు మీరు అక్కుపచ్చే, ఎప్పుడు చూడు అవసరం మాట్లాడుతూ ఉంటావు. నేనా? నమస్తే మేడం. నమస్తే. మీ మేడం ఉన్నారా? ఉన్నారు మేడం. ఏంటి పని? లాస్ట్ టైం మీరు ఇచ్చిన కంప్లైంట్ కేస్ తాలూకు డీక్లోజ్డ్ ఫైల్ మీద మీ మేడం సైన్ కావాలి. ఓకే మేడం, ఆ ఫైల్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి సైన్ చేయించుకొని వస్తాను. వీడొచ్చాడేంటి? దాక్కు దాక్కు దాక్కు. అవును, ఇప్పుడు వీడెందుకు వచ్చినట్టురా? ఏమోనండి, నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. అర్జెంటుగా ఒక క్వార్టర్ మందు గొంతులో దిగకపోతే పిచ్చెక్కేలా ఉంది. మేడం, ఇతను కంగారు పడాల్సిందేమీ లేదు. అతనేమీ మనతో గొడవ పడ్డానికి రాలేదు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పడానికి వచ్చాడు. అవును మేడం, జరిగిన దానికి మా తరపు నుంచి మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు, అందుకు మమ్మల్ని క్షమించండి. అంతేకాదు, మీకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. చెప్పండి మేడం, నష్టపరిహారంగా ఎంత ఇమ్మంటారు? 1 lakh. ₹1,00,000? అయ్యే ఉంటుందండి. సత్య అయ్యే ఉంటుంది. అవునండి, ల్యాప్టాప్, ఫర్నిచర్ అవన్నీ పోయాయి. మొత్తం కలిపి 1,20,000 అయ్యాయి. 1 lakh ఇస్తే చాలు. పర్లేదు మేడం, మొత్తం ఇచ్చేస్తాను. మలిక్, జరిగిన దానికి మరోసారి మమ్మల్ని క్షమించండి. వస్తాను. ఏంటి పులి మేడం, మీరిప్పుడు హ్యాపీయేనా? వాళ్ళని నేను క్షమాపణ అడిగాను, నష్టపరిహారం కూడా ఇచ్చాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, అది కూడా చేస్తాను. మేడం, ఆ రోజు మంజు మేడం సంబంధం కావాలని ఇతని గురించి చెప్పింది. ఏంటి? అవును సార్, నేను ఫామ్ కూడా ఫిలప్ చేశాను.